అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కనీవిరి ఎరిగినంత ఖర్చు అంటండి. అంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో సర్పంచ్ ఎన్నికలకు అంత ఖర్చు అయిందంట. ఈసారి గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు ఓటుకు 1000 నుంచి 5000 వరకు చెల్లింపు, అదనంగా మద్యం, చీరలు, కానుకలు కూడా అంట. వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి అంటండి. ఓడి అమ్మ, వెండి ఉంగరం పంచాడంటే ఎవడో. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివారు శంకరపల్లి మండలంలో ఓటుకు 55,000 ఇచ్చాడంటండి. అర్జెంటుగా మరి ఆ గ్రామంలో ఓటు తీసుకోవాలంటే ఎలాగో చూడండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం కూడా ఓటు తీసుకుందాం. ఆ గ్రామంలో 55,000 అంట. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసారి ₹1,00,000 ఇస్తాడేమో ఓటుకి. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఎక్కడ 50,000 వినలేదు కదా నాయన బాబు. నేను ఎవడా ఆయన పెద్ద మనిషి శంకరపల్లి మండలంలో ఓటుకి 55,000 ఇచ్చాడా? ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళ ఊరిలో? పటాన్చెరువులో ఒక అభ్యర్థి ఖర్చు 17 కోట్లు అంట. ఎన్నికల కోసం భూములు అమ్ముకున్న వైనం. గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయివేసిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన 1000 కోట్లు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏసీబీ వాళ్ళు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత స్థాయిలో జరుగుతూ ఉంటే నిద్రపోతున్నారా మీరంతా? 55,000 ఏందండి ఓటుకి? వాడు వెండి ఉంగరం ఇచ్చాడంట. ఎంత ఉంటుంది వెండి ఉంగరం? ఒక 5,000 ఉండదా? ఎంత లేదని చీపులు వేసుకున్నా 5,000 తక్కువలో, ఒక లైట్ వెయిట్ తిన్నా 5,000 మినిమం ఉంటుంది. వాళ్ళ ఊరిలో ఒక 3,000 మంది ఉండరు ఖచ్చితంగా. 3,000 మందికి ఆడు వెండి ఉంగరాలు ఇచ్చాడంటే ఏందాడు? ఓరి నాయన, ఎవరో ఆ గొప్ప వ్యక్తి. సరే, ఓటుకి 1000 నుంచి 5,000 అంటే ఒక అర్థం పర్థం. సరే 5,000 రారే, సర్లే 5,000 అంటే అనుకోవచ్చు. మరి 55,000, 30,000 ఏం సార్ ఇది? సర్పంచ్ ఎన్నికల ఇప్పుడు ఈ సర్పంచ్గా 55,000 రూపాయలు ఓటుకి ఇచ్చినోడు పొరపాటున ఓడిపోతే, 55,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చినోడు పొరపాటున ఓడిపోతే వాడి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుడు అన్న సామెత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నది ఇప్పుడు కొత్త సామెత అంటండి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, పడుతున్న పాటలు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్గా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికల్లో మించిపోతుందంట. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులు కలిసి సరాసరి 60 లక్షల దాకా ఖర్చు చేశారంట. 60 లక్షలు చీపురా బాబు. ఇక్కడ చూడు ఓటుకి 55,000 అంట. 60 లక్షలదే ఉంది. సో జనరల్ అయిన గ్రామాలకు తీసిపోకుండా ఖర్చు జరిగిందంట. ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ చోట్ల కూడా రిజర్వ్డ్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా. ఇలా రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 1200 ఏకగ్రీవం అవుతాయి. మైనర్ గ్రామ పంచాయతీలు మినహాయించిన సుమారు 10,000 పంచాయతీలు అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 6,000 కోట్లపై ఖర్చు పెట్టారంట అండి. ఒడి అమ్మ, 6,000 కోట్లు అంట సర్పంచ్ ఎన్నికలకు పెట్టిన ఖర్చుళ్ళు. ఏందిది? ఇక డబ్బు, మద్యం గురించి చెప్పవసరం. మద్యం గురించి చెప్పవసరం లేదులే. మద్యం ఏర్లైపోయిందా ఈసారి? సునామీ వచ్చింది గ్రామాల్లో. మనం కూడా 2-3 ఊళ్ళకి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోజు 2 పూట్ల మందంట. ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, మందుబాబులు ఉంటారు కదా, వాళ్ళకి రోజుకు 2 పూట్ల మందంట హ్యాపీగా. ఒకసారి మాట్లాడదాం దాని గురించి కూడా చెప్తాను నేను. పట్టణాలు, మున్సిపాలిటీ, శివారు గ్రామాల్లోనైతే పంచాయతీ పాలకవర్గాలకు ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. కానీ పట్టణాలకు దూరంగా ఉండి ఏమాత్రం ఆదాయ వనరు లేని గ్రామాల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా లక్షలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను నిన్న కూడా అదే అన్న. ఇప్పుడు సిటీకి, హైదరాబాద్కి కొంచెం దూరంలో కొన్ని ఉంటాయి. వాటిలో ఏముంటాయంటే ఈ కంపెనీస్ ఉంటాయి, ఈ పరిశ్రమలు లాంటివి ఉంటాయి. వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి చోట వాడు కోటి ఖర్చు పెట్టడం ఒక అర్థం పర్థం. మరి ఎక్కడో మారుమూలు ఉన్నారు, నీకు రోడ్లకి, డ్రైనేజీలకి వాటికి తప్ప పెద్దగా నిధులు రావు. అవి కూడా వచ్చినప్పుడు బిల్లులు రావు నీకు. అవి కూడా నీ సొంత డబ్బులు పెట్టుకొని చేయాలి. ఆ బిల్లు వస్తే వచ్చింది అనుకోవాలి. ఎప్పుడో 2014లో రోడ్డు ఇచ్చినోడికి ఇంతవరకు బిల్లు రాలేదంట. అంత ఖర్చు పెట్టుకొని చేస్తే రేపు నీ పరిస్థితి కథమైపోతావు. నువ్వు చూసుకో. పంచాయతీ ఎన్నికల్లో డిమాండ్ని బట్టి ఓటుకి 1000 నుంచి 5,000 దాకా ఖర్చు చేశారు. దీనికి అదనంగా మద్యం, చీరలు, గిఫ్ట్లు కూడా ఇచ్చారట అండి. గ్రామాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల బలాబలాలు, పెట్టుకున్న పొత్తులు, గెలుపు అవకాశాలు, పరపతి ఓటు ధర నిర్ణయించాయి. అసలు పొత్తులైతే వెరైటీ.
పొత్తులు అయితే కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, టీడీపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. అసలు అనూహ్యాలు అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో మనం కళ్ళలో కూడా ఊహించిన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి సర్పంచ్ ఎన్నికల కోసం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కొన్ని చోట్ల బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయంట. దీంతో ఓటుకు డిమాండ్ ఏర్పడి అభ్యర్థులకు ఖర్చు పెరిగిపోయింది. పట్టణాలు, నగర శివారు గ్రామాల్లో కొన్ని చోట్ల ఓటుకు 10,000 పైగా వెచ్చించారట. రంగారెడ్డి జిల్లా చందానగర్లో గెలుపు ఓటములు నిర్ణయిస్తున్న కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లకు 30,000 చెల్లించారట. హైదరాబాద్ శివారు గ్రామ పంచాయతీల్లో కొన్నిట్లో 1000 ఓట్లు లేకున్నా అభ్యర్థులు 10 కోట్ల నుంచి 15 కోట్లు ఖర్చు చేశారంటండి. ఏంది ఇది? కళ్ళు బయర్లు గమ్మినాయి అంటారు కదా, బహుశా నాకు ఇప్పుడు కొంచెం ఇట్లా రన్ తిరిగినాయి. వాళ్ళ ఊరిలో 1000 ఓట్లు ఉన్నాయంటండి, 10 కోట్లు ఖర్చు అయిందంట. 1000 ఓట్లకి 10 కోట్లు ఖర్చు అయింది. ఎంత ఇచ్చాడు ఓటుకి వాడు? పంచాయతీ ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా లేకుండా గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళు అప్పుల బారిన పడినా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ఆసక్తి రేపుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు అయితే ఎన్నికల ఖర్చుల కోసం తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టారట. వాస్తవానికి గతంలో సాధారణ పంచాయతీ ఎన్నిక సరాసరి ఖర్చు 5 లక్షలు మించేది కాదు. అలాంటిది ఈసారి ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి చోట 60 లక్షలు ఖర్చు అయిందంటండి. 60 లక్షలు ప్రతి చోట 60 లక్షలు ఖర్చు అయిందంట ఆన్ అండ్ యావరేజ్గా. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదనే ఖర్చు పెరిగిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించడం అధికార కాంగ్రెస్ పార్టీకి అవసరంగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వేడి నీళ్లకు చన్నీళ్లలాగా పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులకు తమ వంతు సాయం అందించారట. అభ్యర్థులు సమీకరించుకున్న వనరులకు తోడుగా ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు సాయం అందడంతో సహజంగా ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది. అలాగే పట్టణ శివారులోని గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు రియల్ ఎస్టేట్ మొదలుకొని అనేక రంగాల నుంచి ఆదాయ వనరులు ఉండడంతో ఆయా పంచాయతీల ఎన్నికల్లో అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారంటండి. ఉన్నాయి మొత్తం ఎన్ని ఉంటే అని అమ్ముకు దబ్బారట. చూడండి, ఒకే అభ్యర్థి 17 కోట్లు. ఇందాక చెప్పా కదా, సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో గ్రామంలోని సర్పంచ్కి వెళ్ళడానికి ఒక అభ్యర్థి 17 కోట్ల వరకు ఖర్చు చేశాడంట. ఒక్కో ఓటుకు సాయంత్రం 25,000, రాత్రి మరో 5,000, ఓటేయడానికి వెళ్ళే ముందు 10,000, అంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 40,000 ఇచ్చాడంటండి వీడు. మహిళలకు వెండి గ్లాసులు, బంగారంతో కూడా నగలు కూడా ఇచ్చాడంట. ఏం సార్ ఇది? ఏమొస్తాయి గెలిస్తాయానికి? ఇదిగో ఇంకోటి చూడండి, హైదరాబాద్ శివార్లోని శంకరపల్లి మండలంలో ఒక పంచాయతీకి సర్పంచ్గా పోసిన అభ్యర్థి 2 ఎకరాల భూమి అమ్మేశాడు. ఇలా వచ్చిన 6 కోట్లను ఎన్నికలకు ఖర్చు పెట్టి ఎంత చేసినా ఓడిపోయాడంట. 6 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడంట. చూడండి ఆయన పరిస్థితి ఏందో పాపం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సరాసరి గ్రామానికి 60 లక్షలు దాకా ఖర్చు చేయడంతో క్షేత్రస్థాయిలో 1,000 కోట్ల చేతులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లకు పైగా డబ్బు చలామణిలోకి వచ్చిందన్న అంచనా చెప్తున్నారు. ఇన్ని వేల కోట్ల వివిధ వ్యాపారాలకు రావడంతో అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి క్షేత్రస్థాయిలో పడగేసిన ఎకానమీ పుంజుకుంటుందని అన్నారు. అయితే డబ్బు ప్రమేయం పంచాయతీ ఎన్నికల దాకా రావటం ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేసినట్టే. ఓటుకి 55,000 ఇక్కడ చూడండి, దారుణం కదా. 55,000 అంటే ఏంది అసలు ఇది? శంకరపల్లి మండలంలో 1000 ఓట్లు కూడా లేని ఒక పంచాయతీలో 3 సర్పంచ్ అభ్యర్థులు 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. రెండో విడత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఓటుకు 40,000 ఇస్తే మరో అభ్యర్థి 55,000 ఇచ్చాడు. వీరిద్దరిని చూసి మరో అభ్యర్థి ఏకంగా 55,000 ఇచ్చాడంటండి. చూడు మరి నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలకి మన ఓటుని ఆ ఊరికి షిఫ్ట్ చేయించు. ఏ శివ, 55,000 ఇచ్చాడంట ఓటుకి. ఏంది ఇది? అంటే ఇప్పుడు ఈ ఊరు జనం పరిస్థితి చూడు. ఒకడు ఎంత ఇచ్చాడు? 40,000 ఒకడు, 50,000 ఇంకోడు, 55,000 ఇంకొకడు. అంటే ఎంత? దాదాపుగా 1,50,000. ఒక్కొక్కడికి 1,50,000 ఇచ్చినట్టేగా. తులం బంగారం 1,00,000గా, 1,30,000. తులంన్నర బంగారం ఇచ్చారా ఒక్కొక్కడికి? ఏంది ఇది? ఇంత గెలుస్తారా లేదు? మళ్ళీ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇంకోటి ఆరిపోతారుగా. పూర్తిగా తడిగొట్టేసుకోవటమేగా వాడి పని. శంషాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థులందరూ కలిసి 25 కోట్లు ఖర్చు పెట్టారు. పోటీ పడిన 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ఒక్కో ఓటును గరిష్టంగా
30,000 కొనుగోలు చేశారంట. ఇందులో గెలిచిన అభ్యర్థి ఒక రాత్రే ఓట్ల కొనుగోలుకు 7 కోట్లు ఖర్చు పెట్టాడంటండి. ఇక్కడ వార్డు సభ్యులు కూడా భారీగానే ఖర్చు పెట్టారట. ఇక్కడే కాకుండా అనేక చోట్ల వార్డు సభ్యులు ఒక్కొక్కరు 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెడుతున్నారంట వార్డు మెంబర్ల కోసం. ఒక వార్డులో ఎన్ని ఉంటాయండి ఓట్లు? మొయినాబాద్ మండలంలో గ్రామాల అభ్యర్థులు ఇద్దరు కలిసి 10 కోట్ల పైన ఖర్చు చేశారు. ఈ మండలంలో 3 గ్రామ పంచాయతీలు పోల్చిన అభ్యర్థులు కోటి చొప్పున ₹3 వడ్డీకి అప్పులు చేశారంటండి. వీళ్ళ పరిస్థితి ఉందా లేపో. కోటికి ₹3 వడ్డీ అంట. అంటే ఎంత? 3 లక్షల ఇంట్రెస్టా? అంతేనా? 3 లక్షల ఇంట్రెస్ట్ కట్టాలి వీళ్ళు. చచ్చారు భయ్. ఎందుకు ఇంత పిచ్చి ఎలక్షన్స్ అంటే? ఏం పొడుస్తారు గెలిచి మీరు? ఓటుకి 55,000, 40,000, కోట్లు ఖర్చా? ఎటుపోతుంది మరి ప్రజాస్వామ్యం? ఎటుపోతుంది? ఇంత ఖర్చు పెట్టి ఓట్లు కొని ఏం చేస్తారు వాళ్ళు? జనాలు ఆలోచించండి. ఇప్పుడు నీకు వాడు 50,000 ఇచ్చాడంటే వాడు గెలిచాడు నీ దగ్గర ఎంత పిండుతాడో ఆలోచించండి. మీ గ్రామానికి చిన్న రోడ్డు ముక్క రాదు, చిన్న తారు ముక్క రాదు మీ గ్రామానికి. ఏమడిగినా నీకు 50,000 ఇచ్చా కదా అంటాడు. సింపుల్. నోరు మూసుకొని వెనక్కి వచ్చేయాలి మనం. ఇంకో మాట కొడుతుంది, అది అనడంలే కానీ నోరును ఇంకోటి మూసుకొని ముందు వెనక మూసుకొని మనం ఇంటికి వచ్చేయాలి. అంతంత వాడు ఇచ్చి మీ ఓటు కొంటాడంటే ఆలోచించండి మీరు. ఎంత మీ ఓటు విలువ ఎంత ఆలోచించండి మీరు. మీ ఓటు విలువ 50,000 పలుకుతుందంటే ఆలోచించండి ఎంత ఇంపార్టెంటో మీరు. డబ్బులు తీసుకొని మీరు ఓటేస్తే మీకు ఏం ఉపయోగం ఉండదు. వాడు ఏం చేయడు మీకు. మారాలి ప్రజలు ఖచ్చితంగా.